4 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఇంకా 3 బీన్స్లు, ఒక క్యారెట్, కొద్దిగా కరివేపాకు, ఇంకా కొద్దిగా అల్లం, ఆవాలు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు, శనగపప్పు, పల్లీలు, పావు కిలో ఉప్మా రవ్వ. ఇప్పుడు మనం పల్సటి ఉప్మా రవ్వ తయారు చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి గట్టి కడాయి పెట్టండి. నాకు ఎప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. తర్వాత బాండీ హీట్ అయినాక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేయండి. యాక్చువల్గా దీంట్లో నేను ఫుల్గా తీయలేదు, కొంచెం కొంచెంగానే తీసాను. ఇది నేను పల్సటి ఉప్మా చేస్తున్నాను కదా, అయితే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి. సో నేను 3 టీ స్పూన్స్ వేసాను. సో ఫస్ట్ జీడిపప్పు కొంచెం ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకోవాలి. ఎందుకంటే అది వాటర్తో పాటు మరిగిస్తే తాలింపులో ఉంటే అది మెత్తగా అయిపోతుంది, తిన్నట్టు ఫీల్ రాదు. అది సైడ్ తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ ఒకసారి వేసేయచ్చు. ఇవి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా ఫస్ట్ ఫైనలీ మనం అది ఉంటుంది కదా ఆవాలు చిటపట అనాలి ఖచ్చితంగా. అది పేలిన తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. తాలింపు బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం వెజ్జెస్ వేసేద్దాం. ఇవన్నీ కూడా ఒకటేసారి వేసేయచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, అల్లం, కరివేపాకు అన్నీ వేసేసి కలిపేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ ఎందుకు తీసానంటే ఉప్మాలో యాక్చువల్గా ఆనియన్ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ నాకు చెప్పింది. యాక్చువల్గా సగం ఉల్లిపాయ వేస్తుండే నేను, కానీ ఆనియన్ ఎక్కువ ఉండాలి, అప్పుడు బాగుంటుంది. మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి మనకి తెలుస్తుంది అది మొత్తం ఇట్లా గుంజుకుపోతుంది ఆనియన్ అంతా. కోసినప్పుడు ఉన్నట్టు ఉండదా, కుక్ అయిన తర్వాత వేరేలా ఉంటుంది. ఆ తర్వాత పావు కిలో రవ్వకి మనం 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అప్పుడు ఉప్మా అనేది చాలా భలే వస్తుంది. దాని అవుట్పుట్ మంచిగా వస్తుంది పల్సటి ఉప్మా. తర్వాత సాల్ట్ నేను ఒక ఫుల్ టీ స్పూన్ కాదు కానీ మీరు 2 టీ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. లీటర్ వాటర్ కదా, అయినా కూడా ఎక్కువ ఏం కాదు. అంత ఇది మరిగింది అనుకోండి బాగా, ఆ తర్వాత మనం రవ్వ వేసేసేయాలి. అది ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టి ఈ రవ్వ వేసి కలపాలి. అయితే అది బయట పడదు, ఇట్లా ఎగిరిగి పడుతుంది మీద కాలుతుంది. అప్పుడు అట్లా అని ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం హై పెట్టేసి స్టవ్ ఆపేసేయాలి. ఇలా ఉన్నప్పుడే మనం ఆపేసేయాలి స్టవ్, కొద్దిసేపటికి గట్టిగా అయిపోతుంది. తర్వాత ఈ ఫ్రై చేసిన జీడిపప్పు ఉంది కదా, పైన వేసేసి ఒకసారి కలిపేయాలి. చాలా వేస్తాను, మా వాళ్ళు వేయించిన తినేసి మీరు కలిపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి.